ఆ కారు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. రెండు ప్యాకెట్లు. శభాష్ గురు, పాల పీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్ తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమో అనుకున్నా గాని నువ్వు మన్గానివే. మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తా. రాధాబాయ్, అక్కడితో పులి స్టాప్ పెట్టు. ముందుకు పరిగెత్తుకెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడన పడేసినట్టు పడేస్తారు. డబ్బున్నోడు. ఒరే నరసమ్మ, ఏం గురు, ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు? వీళ్ళ నాన్న మర్డర్ చేశాడు కదా. ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా. నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నీళ్ళు పోయమ్మా. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మనపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు.